గద్వాలలో కేటీఆర్ గొంతు చించుకున్నా బట్టలు విప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. గత 10 ఏళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ తొడగొట్టి మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ ను ఓడించి ఫామ్ హౌస్ కు పంపించారని తెలిపారు అద్దంకి దయాకర్. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేల్ని, 3 ఎంపీల్ని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? కానీ హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు. అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు? ఇవాళ మీ అస్తిత్వం పోతుంది కాబట్టి. తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ. కానీ ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకోరు. మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల దగ్గర మీకు దగ్గర సమాధానమే లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని, బజార్లలో ఒకరిని, ఇలా పార్టీలే లేకుండా మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది.